అంబేద్కర్ కృషి ఆయన పోరాటం ఫలితంగానే నేడు గ్రామీణ స్థాయి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమవుతూ సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అవకాశాలు లభిస్తున్నాయని బాలపోచయ్య రాజమౌళి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల నాయకులు, అంబేద్కర్ కమిటీ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచం మీద అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ స్థాయిలో గుర్తిస్తున్నారు. కానీ ఆయన ఉన్న మన దేశాన్ని కొంచెం తక్కువ చూపుతున్న భావన మనలో ఇంకా కొంతమందికి ఉంది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు తెలియజేసేది ఏమిటంటే ఆయనను గుర్తించి ఆయన కేవలము ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్లు కల్పించిన భావన చాలా మందిలో ఉంది ఇంకా. కానీ ఆయన అన్ని ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించి అందరికీ సమన్యాయం చేసే విధంగానే రాజ్యాంగం రూపొందించడం జరిగింది. నేను ఈరోజు కూడా అదే రాజ్యాంగాన్ని నిర్మించిన ఫలితంగానే నేను సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన ఆశయాలు కొనసాగించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ జై భీమ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నంగునూరు మండల హెడ్ క్వార్టర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలతో సత్కరించి ఆయన వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించాము. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలు మరవలేనివని తెలియజేస్తూ ఈరోజు దళిత వర్గాలకే కాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా అన్ని వర్గాలకు కూడా సమానంగా రాజ్యాంగం రాసి ఈరోజు ప్రతి వ్యక్తి రాజకీయంగా ఎదుగుదల ఉందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లనే. ఈరోజు నంగునూరు మండలంలోని హెడ్ క్వార్టర్లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. దాన్ని నేను పోటీ చేస్తున్నానంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి వల్లనే అని తెలియజేస్తూ ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు దళితులు మరి రాజ్యాంగంలో రాసినటువంటి రిజర్వేషన్ వల్ల వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజకీయ నాయకులని కలలుగన్న అంబేద్కర్